ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు గారిని కస్టడీలో హింసించినటువంటి కేసులో పివి సునీల్ కుమార్ ని ఈరోజు సిట్ అధికారులు ప్రశ్నించారు, విచారించారు. విచారణలో భాగంగా సిట్ అధికారులు ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించినట్లుగా, దానికి సునీల్ కుమార్ సమాధానం చెప్పలేక నీళ్లు నమిలినట్లుగా కొన్ని వార్తలు వస్తున్నటువంటి తరుణంలో వీటి మీద మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకున్నాం. ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ డివిఎస్ గారు. వారితో మాట్లాడుతున్నాం. సార్ నమస్తే. సార్ నమస్తే. కస్టడీలో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు గారిని హింసించిన కేసులో సునీల్ కుమార్ ని ఈరోజు సిట్ అధికారులు విచారించారు. విచారణలో భాగంగా ఆయన మీద ప్రశ్నల వర్షం కురిపించారని, ఆయన ఏ ఒక్క ప్రశ్నకి కూడా సమాధానం చెప్పకుండా తప్పించుకునేటువంటి ప్రయత్నం చేశారని, ఆయన సిట్ అధికారులు అడిగినటువంటి ప్రశ్నలకు నీళ్లు నమిరారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. వీటి మీద మీ విశ్లేషణ ఏంటి సార్? 5 ఏళ్లుగా రఘురామకృష్ణరాజు చేస్తున్న పోరాటం ఇది ఇప్పుడు ప్రస్తుత ఉపసభాపతి శాసనసభ, గతంలో ఎంపీగా ఉన్నటువంటి రఘురామకృష్ణరాజును కరెక్ట్ గా ఆయన పుట్టినరోజు నాడే కిడ్నాప్ చేసి ఏది మీరు అన్నట్టుగా కస్టోడియల్ టార్చర్ గుంటూరు సిఐడి కార్యాలయంలో ఆయన్ని ఏంటి చిత్రహింసలు పెట్టడం కాదు, ఆయనపై హత్యాయత్నం. నేను అప్పుడే మరి బైపాస్ ఆపరేషన్ చేయించుకున్నాను, మందులు ఇవ్వండి కనీసం అన్నా కూడా ఇవ్వకుండా ఆ రోజు ఈ కొంతమంది అరెస్ట్ అయ్యారు ఈ కేసులో. ఇప్పుడు ఆ తులసిబాబు అనేవాడిని అరెస్ట్ చేశారు, ఎవరైతే గుండెల మీద కూర్చున్నాడో ఒక లావాటి వ్యక్తి అన్నారు. లేకపోతే మరి ఈ విజయ్ పాల్, అప్పటి ఏఎస్పీగా ఉన్నటువంటి విజయ్ పాల్, ఈ చిత్రహింసల టీంకి నాయకత్వం వహించినటువంటి వాడు, ఆయన కూడా రిటైర్ అయినా అరెస్ట్ చేశారు. ఇది దగ్గర ఆయన కూడా 3 నెలలు జైల్లో పెట్టారు. 2024 నవంబర్లో అరెస్ట్ చేశారు, ఫిబ్రవరిలో బెయిల్ పై విడుదలైనట్టున్నారు. ఇప్పుడు అక్కడ ఆ రోజు తప్పుడు రిపోర్ట్ ఇచ్చిన ఎవరు, ప్రభావతి హాస్పిటల్ సూపరింటెండెంట్, ఆమె ముందస్తు బెయిల్కి వెళ్ళి ఆమె కూడా అన్ని కొట్టేశారు. మొత్తం వీళ్ళందరూ ముందస్తు బెయిల్కి వెళ్ళినాళ్లే. హైకోర్టు ఏ విధంగా ఆగ్రహం వ్యక్తం చేసిందంటే, ఏది విజయ్ పాల్ బెయిల్కి వెళ్తే ఏమని వ్యాఖ్యలు చేసింది, చట్ట విరుద్ధంగా వ్యవహరించడానికి మీకు లైసెన్సులు ఇవ్వలేదని అడిగింది. ఈ ఐపీఎస్లకి పోలీసులకి ఏది ప్రజా జీవనానికి వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛకి భంగం కలిగించేటట్టుగా చర్యలు తీసుకోవడానికి కాదు మీకు లైసెన్సులు ఇచ్చింది అన్న. అంటే లైసెన్స్ అంటే గుండా రాజ్, రౌడీ లైసెన్సుల లాగా, గుండాల లైసెన్సుల లాగా, ఏది పోలీసులే రౌడీలుగా మారితే, గుండాలుగా మారితే ఆయన ఎవరు? ఆయన ఏమైనా సాధారణ పౌరుడా? ఆయన ఒక ప్రజాప్రతినిధి, ఎంపీగా ఉన్నాడు. పార్లమెంటు సభ్యుడికే రక్షణ లేకపోతే అప్పట్లో రఘురామకృష్ణరాజు పైన ఎన్ని కేసులు పెట్టారు. ఆయన నియోజకవర్గంలో ఆయన పర్యటించనివ్వలేదు. ఆయన ఢిల్లీ, హైదరాబాద్కే పరిమితమయ్యారు. ఆయన మొరబెట్టుకున్నాడు, ఏది లోక్సభలో మొరబెట్టుకున్నాడు, కోర్టులకు వెళ్ళాడు, ప్రధానికి చెప్పుకున్నాడు. ఇంతవరకు ఆయనకి న్యాయం జరగల. ఇప్పటికీ పోరాటం చేస్తూనే ఉన్నాడు. ఇప్పుడు పివి సునీల్ కుమార్ ఆ కేసులో మరి A2, A1 ఎవరు, మొత్తం జగన్మోహన్ రెడ్డి కూడా రావాలి ఆ కేసులో. 307 ఉంది ఎవరిపైన, జగన్మోహన్ రెడ్డి పైన. ఇప్పుడు సునీల్ కుమార్ విచారణ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా విచారణ పిలుస్తారా? ఓకే. ఆయన్ని కస్టడీలో చిత్రహింసలు పెడుతూ వీడియోలు తీశారని, అవి జగన్మోహన్ రెడ్డికి చూపించారని, ఇప్పుడు వీళ్ళందరినీ అరెస్ట్ అయింది అందులోనే కదా. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ప్రభావతి ఆమె ఏంటి, ఆమె వైసీపీ నాయకుడి భార్య అంట, గుంటూరు సూపరింటెండెంట్ గా నీలం ప్రభావతి, ఆమె ఏంటి మరి అసలు ఏమి కొట్టలేదు అన్నట్టుగా ఆమె రాయడం ఏంటి, ఆమె రాంచడం ఏంటి. కొంతమంది వైద్యులు కూడా ఇచ్చారు. ఏంటి ఆ రోజు ఆయన హింసలు పెడుతున్నప్పుడు ఎవరైతే బయట కాపలా పెట్టారో అక్కడ కొంతమంది వైద్యులను కూడా పెట్టుకున్నారు అవసరం అనే ఉద్దేశంతో. సునీల్ కుమార్ పాత్ర ఏంటి దాంట్లో? స్పష్టంగా ఆ రోజు మరి అతనే ఈ మొత్తానికి నాయకత్వం వహించిన దీంట్లో పివి సునీల్ కుమార్. అతని కెరీర్ లో ఇది ఒక మాయని మచ్చ. ఆ 5 ఏళ్లు జగన్మోహన్ రెడ్డి హయాంలో జగన్ అడ్డం పెట్టుకుని ఒక భ్రమంలోకి వెళ్ళిపోయి జగనే 30 ఏళ్ళు సీఎం గా ఉంటాడన్న దీంతో అతను చెప్పిన తప్పుడు పనులు ప్రతి పని చేశారు. పలానాళ్ళని కిడ్నాప్ చేసి తీసుకురండి అంటే తీసుకురావడమే పని, ఇంకా రెండో ఆలోచనే లేదనమాట. ఇప్పుడు ఏంటి సార్ నెక్స్ట్ సునీల్ కుమార్ తర్వాత జగన్మోహన్ రెడ్డిని కూడా ఈ కేసులో
విచారణ చేసినటువంటి పరిస్థితులు ఉన్నాయా? ఈ కేసులో సునీల్ కుమార్ అలాగే జగన్మోహన్ రెడ్డి కూడా అరెస్ట్ అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయా అంటే ఏం చెప్తారు సార్? అంటే ఇంకెన్ని రోజులు ఉంది కొత్త సంవత్సరం? 15 రోజులు ఉంది, 16 రోజులు. రోజులు కొత్త సంవత్సరం అంతా జగన్మోహన్ రెడ్డి ఇదే పనే. ఓకే. అటు వివేకానంద రెడ్డి హత్య, ఆ కేసులో కూడా విచారణకు పిలుస్తారా? ఓకే. ఎందుకంటే ఆ కేసు కూడా మళ్ళా పునర్విచారణ రంగం సిద్ధమైనట్టుంది. ఏదో ఆడియో సంభాషణ దానిపైన విచారించమన్నది. ఎవరు? అర్జున్ రెడ్డి లేకపోతే ఆ సునీల్ యాదవ్ తమ్ముడు, వాళ్ళ మధ్య ఏం జరిగింది డిస్కషన్. భారతీ మేడం మేనల్లుడు 1 గంట 10 నిమిషాలకి అతనికి తెలిసిపోయిందని. ఏది సార్ చచ్చిపోయారని చెప్పి అతను ఎవరో ఫోన్ చేసి చెప్పాడని, వివేకం సార్ చచ్చిపోయాడు, చంపేశారు. ఆడియో సంభాషణ మీద మళ్ళా ఇంకోసారి విచారించమని. అంటే తీగ లాగితే డొంక కదులుద్దా? ఆ ఒక్క ఆడియో సంభాషణ మీదే జరుగుద్దా? మొత్తం అవినాష్ రెడ్డి ఆడియో సంభాషణ మీద కూడా జరుగుతాయా? ఇప్పుడు వాట్సాప్ కాల్స్ అప్పట్లో సునీత ఆరోపణ చేసింది, ఏమని స్పష్టంగా చెప్పింది, ఏ నంబర్ నుంచి ఏ నంబర్కి ఫోన్ కాల్స్ వెళ్ళాయని. ఎందుకు అవినాష్ రెడ్డి ఆ సమయంలో అంత బిజీగా ఉన్నారు వాట్సాప్ లో అని కూడా అప్పట్లో సందేహాలు. జగన్మోహన్ రెడ్డికి ఈ విషయం ముందెవరు చెప్పారు? ఏది బాబాయ్ హత్య కేసు, చంపేశారు బాబాయ్ అనే విషయం జగన్కి ఎప్పుడు తెలిసింది? ఎప్పుడు అతను బయలుదేరాడు? అజయ్ కల్లం కూడా వాంగ్మూలం ఇచ్చాడు కదా, మేము 5 గంటలకు అక్కడ మేనిఫెస్టో కమిటీ మీటింగ్ జరుగుతున్నప్పుడే జగన్మోహన్ రెడ్డి మాకు చెప్పాడు, బాబాయ్ నో మోర్ అని ఆయనే చెప్పాడు పైకి వెళ్ళొచ్చి. అంటే మరి అలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఎన్నింటికి బయలుదేరాడు? పులివెందుల అతని పర్యటన ఎన్నింటికి పులివెందులు చేరాడు? రోడ్డు మార్గంలో 8 గంటలు ఎందుకు తీసుకున్నాడు? ఎంతమంది చనిపోయారు అనుమానాస్పద మరణాలు? వీటన్నిటికీ సమాధానాలు చెప్పాల్సిన బాధ్యత మరి జగన్మోహన్ రెడ్డి పైన, అవినాష్ రెడ్డి పైన, వీళ్ళందరూ నిందితుల పైన ఉన్న నేపథ్యంలో అటు ఆ కేసు విచారణ తప్పదా? కొత్త సంవత్సరం, ఇప్పుడు ఈ కేసు ఏది RRR కేసు, ఈ చిత్రహింసల కేసు, ఇది దారుణం. ఇది కోర్టులే అన్నాయి కదా, ఏమని మీకు లైసెన్సులు ఇవ్వలేదు మేమని. సునీల్ కుమార్కి ఏమన్నా లైసెన్స్ ఇచ్చిందా కోర్టు? ఇప్పుడు ఆయన ఏంటి 93 బ్యాచ్ ఏదో, ఇంత సుదీర్ఘ 30 ఏళ్ళు ఆయన మరి IPS గా సేవలు అందించిన సునీల్ కుమార్ ఆది నుంచి వివాదాస్పద ప్రవర్తనే. ఏదో అంబేద్కర్ ఇండియా అనే ఒక మిషన్ పెట్టడం, అక్కడ మరి రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేయడం. ఇప్పుడు రెచ్చగొట్టే ఉపన్యాసాలు చేసేటట్టుగా అంబేద్కర్ ఇండియా పెట్టమని లైసెన్స్ ఇచ్చిందా కేంద్ర ప్రభుత్వం వీళ్ళకి? వీళ్ళు చేసింది IPS, ఏమని చేశారు, ఏమి మాట ఇచ్చారు? ఇంకా నేను అసలు రూల్స్ వైలేట్ చేయలేదంటాడు, నేనేం నిబంధనలు ఉల్లంఘించలేదంటాడు. ఎవరు? సునీల్ కుమార్. నిన్న కూడా మాట్లాడుతూ మా హర్ష కుమార్ని, లేకపోతే మా జడా శ్రావణ్ కుమార్ని, లేకపోతే ఆయన ఎవరు మా విజయ్ కుమార్ని ఉప ముఖ్యమంత్రులు చేయండి అనో ఏదో అన్నట్టున్నాడు. అంటే ఏంటి? ఇప్పుడు సునీల్ కుమార్ రేపొద్దున అరెస్ట్ అయితే మొత్తం బయటకు వచ్చేది వీళ్ళేనా? హర్ష కుమార్, శ్రవణ్ కుమార్, విజయ్ కుమార్, సునీల్ కుమార్. మనం అన్నది అదే, కుమార్ల పార్టీ పెట్టేస్తారా రేపొద్దున? సునీల్ కుమార్ మీరు ఏంటి సర్వీస్ చేయడానికి వచ్చారు, పోలీస్ సర్వీస్ లో మీరు అది చేయకుండా రాజకీయ నాయకులు చెప్పు చేతుల్లోకి వెళ్ళిపోయి వాళ్ళు ఎవరిని కిడ్నాప్ చేయమంటే వాళ్ళని పట్టుకొస్తారా? కాదంబరి జత్వానీని కిడ్నాప్ చేశారు, PSR ఆంజనేయులు ఏంటి అది, అదే జైలుకి కూడా వెళ్ళాడు కదా అతను, DG కావాల్సినాడు. ఎవరో పారిశ్రామికవేత్త మీద ఆమె కేసు ముంబైలో పెట్టడం ఏంటి? ఆమె పైన ఇక్కడ ఆ కుక్కల నాగేశ్వరరావు కొడుకుతో విద్యాసాగర్తో తప్పుడు కేసులు పెట్టించడం ఏంటి? ఏ రోజన్నా జగ్గైపేట ఆమె వచ్చిందా? అరే ఆ కాదంబరి జత్వాని పాపం ఆమె ఏదో సినిమా హీరోయిన్, డాక్టర్ చదువుకున్నది, వాళ్ళ తల్లిదండ్రులు RBIలో పనిచేసినాడు, మిలిటరీలో పనిచేసినాడు, వృద్ధులు, వాళ్ళను కూడా కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. అదే అంటోంది, ఏది జగన్ ఏది చెబితే అది చేశారు, దాని ఫలితం వీళ్ళు ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇంకొకటి బట్టు రావాలా, సునీల్ నాయక్ ఎక్కడున్నాడు అసలు? అతను IPS, అతను కూడా 2005 ఏమో బ్యాచ్ అతనిది, బీహార్ లో ఉన్నట్టున్నాడు, బీహార్ IG. మరి ఇప్పుడు సునీల్ కుమార్ విచారణ తర్వాత అతను కూడా పట్టుకొస్తారా? సునీల్ నాయక్ ని, సునీల్ కుమార్ ని వేర్వేరు గదుల్లో పెట్టి విచారిస్తారా?
అంటే ఎందుకు ఈ విచారణలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వచ్చింది? ఉమ్, ఓ, సునీల్ కుమార్ జగన్ సీఎం కాకముందు ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్నాడా? ఓకే. పివి సునీల్ కుమార్ ఇప్పుడు జగన్ సీఎం అయిన తర్వాత ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? అగ్రిగోల్డ్ ఆరోపణలు ఉన్నాయి అతని పైన. ఉమ్, ఆ తులసి బాబుని అడ్డం పెట్టుకుని మరి అగ్రిగోల్డ్ నిధులు స్వాహా చేశారని ఆ విచారణ ఎక్కడ దాకా వచ్చింది? ఉమ్, లేదు, బెదిరించాడని. ఏంటి, ఎవరు సాఫ్ట్వేర్ అతను ఎవరు 75 లక్షలు ఏదో బిల్లు ఎగ్గొట్టారని అతనికి, నా 75 లక్షలు అతను ఇవ్వమంటే ఏంటి మరి రెడీయా గంజాయి కేసు కన్నా, ఉమ్, డ్రగ్స్ కేసుకో రెడీ అని అతను బెదిరించారని. సునీల్ కుమార్ పైన ఒక ఆరోపణ కాదు, ఒక వివాదం కాదు కదా. ఎందుకు ఇంతగా వివాదాల్లో ఇరుక్కున్నారు? దాని ఫలితం ఇప్పుడు అనుభవిస్తున్నారు. ఇప్పుడు ఇంతకన్నా అవమానం ఏం కావాలి? ఇప్పుడు మీరు సీనియర్ ఐపీఎస్, ఇవాళ ఒక జూనియర్ ముందు చేతులు కట్టుకుని నుంచుని 5 గంటలు అతను అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పాల్సిన పరిస్థితి వచ్చిందంటే ఇప్పుడు అరెస్ట్ అవుతాడనేది తీసి పక్కన పెట్టు. దీపాల్ అరెస్ట్ అయ్యాడు కదా, ఇప్పుడు ఈయన అరెస్ట్ అవుతాడా? మళ్ళా రేపొద్దున రమ్మంటారా? ఇంకో రోజు రమ్మంటారు. ఆ రోజు ఇంతకీ సిట్ అధికారుల విచారణలో సునీల్ కుమార్ సహకరించారా లేదా, అసలు ఏం జరిగిందంటే ఏం చెప్తారు సార్? ఎందుకు సహకరిస్తారు? మళ్ళా అదే ప్రశ్న. నువ్వు గుర్తులేదంటాడు, తెలియదంటాడు, మర్చిపోయానంటాడు. వాళ్ళందరికీ ఇదే కదా ఇచ్చిన కోచింగ్. ఇప్పుడు పిఎస్ ఆంజనేయులే వీళ్ళందరికీ ఏ ప్రశ్నలు అడుగుతారు, ఏ సమాధానాలు చెప్పాలి, ఆ కొంచెం డ్రెస్సింగ్ అదంతా రిహార్సల్ అంతా ఆయనే అని చెప్పారు కదా. ఇప్పుడు ఎందుకు సహకరిస్తారు వీళ్ళు? మామూలు పిందెల. ఒకటి, రఘురామకృష్ణరాజు విమర్శించారు, విధానపరమైన విమర్శలు చేశారా, బూతులు తిట్టారా, రచ్చబండ పెట్టాడా? ఆయనకి ఇవ్వాల్సింది ఏంటి? 41A ఇవ్వాల్సిన కేసులో ఆయన పైన దేశద్రోహం కేసు పెట్టారు, కుల విద్వేషాలు రెచ్చగొట్టారు. మీరు రెచ్చగొడుతుంది ఏంటి? మీరు రెచ్చగొట్టలేదా కుల విద్వేషాలు? దళితులు కాపులు కలిసి ప్రయాణించండి, అదేమంటే నేను కలిసికట్టుగా ఉండమని చెప్పాను, తప్పేంటాను అంటాడు. అసలు కులం గురించి ఎందుకు? కుల భాషణ చేయాల్సిన అవసరం ఏంటి? ప్రజల్ని చైతన్యం చేయాలంటే అక్కడ ఉన్న దురాచారాలపైన మాట్లాడండి. సజీవ దహనాలు అయ్యారు, శిరోముండనాలు జరిగాయి. ఏది? దళితుల పైన, బీసీల పైన. అరే అసలు రైలు పట్టాలకి భార్యా బిడ్డల్ని కట్టే చచ్చిపోయాడు, ఆత్మహత్య చేసుకున్నాడు, సామూహిక సూయిసైడ్. ఏది? అబ్దుల్ సలాం నంద్యాలలో 2 బిడ్డల్ని భార్యని రైలు పట్టాలకు కట్టేసి అతను కూడా చచ్చిపోయాడు. ఎందుకు ఆ పరిస్థితులు వచ్చాయి? అలాంటి పరిస్థితుల్లో వాళ్ళకి అండగా మీరు ఉన్నారా? నిజంగా వీళ్ళు గనక బలహీన వర్గాల పైన వీళ్ళకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉంటే డాక్టర్ సుధాకర్ మాస్క్ అడిగినందుకు చంపేశారు. అతనికి ఏమైనా మద్దతుగా నిలబడ్డారా వీళ్ళందరూ? అసలు మాట వరుస మనం మాట్లాడుకుందాం. అంటే ఒకటి, ఇవాళ వీళ్ళ పట్ల కనీస సానుభూతి సింపతి కూడా రావటం లేదంటే కారణం అదే అనమాట. ఏదైనా ఇప్పుడు ఈ విచారణది ఏముందిలే, రేపు వస్తాడు, ఒకవేళ అరెస్ట్ చేస్తారు, ఆయన టర్మ్ కూడా అయిపోయినట్టుంది, సస్పెన్షన్ లో ఉన్నాడు, రేపు రిటైర్ అవుతాడు, ఆయన పార్టీ పెడతాడు. అంబేద్కర్ ఇండియా పార్టీయా? ఇప్పుడు ఆయన పెట్టాడు కదా ఒక పార్టీ, విజయ్ కుమార్ లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఏదో. ఇప్పుడు శ్రావణ్ కుమార్ ఒక పార్టీ పెట్టాడు కదా. ఈ పార్టీలు పెట్టడం కోసమేనా వీళ్ళు? అంటే ఒకటి, ప్రజలు తిరస్కరిస్తున్నా మళ్ళా వీళ్ళల్లో మార్పు రాకపోతే ఫలితం అనుభవిస్తున్నారు. ఓకే సార్, థ్యాంక్ యూ.